రాష్ట్రానికి డేటా సెంటర్ రావడం వల్ల ఎంతో మందికి ఉపాధి కలుగుతోందని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు అన్నారు. గూగుల్ డేటా సెంటర్తో ఏపీకి బూస్టప్ వస్తోందని చెప్పుకొచ్చారు. దీనివల్ల 1,00,000కు పైగా ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉందన్నారు. విశాఖపట్నంలో పర్యటించిన రఘురామ మీడియాతో మాట్లాడారు. డేటా సెంటర్తో మంచి జరగకపోతే వైసీపీ నేతలు ఎందుకు గొంతు చించుకుంటున్నారని RRR ప్రశ్నించారు. ఇక జగన్మోహన్ రెడ్డికి ప్రతిపక్ష నాయకుడి హోదా రావాలంటే మరో 3 సంవత్సరాలు నిరీక్షించాలని అన్నారు. మంత్రి సత్యకుమార్ యాదవ్ గారు అసెంబ్లీలో నేను చైర్లో ఉన్నప్పుడే చాలా స్పష్టంగా క్లారిటీ ఇచ్చారు. ఎన్ని సీట్లు అయితే జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం నడుపుతూ అంటే ప్రభుత్వం కిందే ఉండి ఎన్ని సీట్లు అయితే డొనేషన్ ఇస్తున్నారో అంతకంటే 1-2 సీట్లు తక్కువే డొనేషన్ ఇస్తున్నారు ఇప్పుడు జరుగుతుంది. ఆయన ప్రపోజ్ చేసిన దానికన్నా 1 సీటు కూడా ఎక్కువ డొనేషన్ సీట్లు ఇవ్వడానికి లేదు. పీపీపీ మోడ్ అంటే అమ్మటం కాదు, ప్రభుత్వం వద్ద ఇప్పుడున్న నిధుల కొరత వలన కొంత నిధులు సమకూర్చుకోవడానికి ప్రైవేట్ని ఆహ్వానించి 30 సంవత్సరాల తర్వాత అది పూర్తిగా ప్రభుత్వ పరం అవుతుంది. పూర్తిగా ఇచ్చేయడం వేరు. ఆల్రెడీ కంప్లీట్ ఏదైతే అయిందో ఆ 5 కాకుండా మిగిలిన వాటిని మరీ పునాదుల స్టేజ్లో ఉన్నదాన్ని ఇవాళ ఉన్న ఆర్థిక పరిస్థితుల్లో ఈ రకంగా చేస్తే వేగవంతంగా అవుతాయని చాలా స్పష్టంగా సత్యకుమార్ యాదవ్ గారు చెప్పారు. అయినప్పటికీ కూడా మరి ఓకే, ప్రజలకి నో డౌట్ ఏదో కాలేజీ ప్రైవేట్కి ఇస్తున్నారు అనేది మైట్ థింగ్స్ ఆ క్షణంలో, కానీ చాలా స్పష్టంగా ప్రభుత్వం వారి విధానాన్ని చెప్పారు. అనుకున్న సమయం కన్నా ముందు రావాలి. ఏ ఒక్క విద్యార్థి కూడా గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ప్రపోజ్ చేసిన ఫీ స్ట్రక్చర్ కన్నా ఎక్కువ లేదు. అందులో ఉన్న డొనేషన్ సీట్లు అప్పుడు కన్నా తక్కువ ఉండేలాగానే దీన్ని రూపొందించడం జరిగింది. కాబట్టి ఆ క్షణంలో అర్థం చేసుకోకపోయినా డెఫినెట్గా ప్రజలు అర్థం చేసుకోగలరు. ఇప్పుడు ఈ మధ్యకాలంలో చూస్తే అపోజిషన్ పార్టీ లేని మూలాన అసెంబ్లీ గంట కౌన్సిల్కి ఎక్కువ వాల్యూ ఇచ్చేసి కౌన్సిల్దే ఎక్కువ టీవీల్లోని పబ్లిక్కి వెళ్తుంది. ప్రజాప్రతినిధులు ఎన్నికైన ప్రజాప్రతినిధులు విన్నవించుకునే సమస్యలు కానీ ప్రభుత్వం చెప్పే సమాధానాలు కానీ అవి పబ్లిక్కి చేరటం లేదు అనేది ఒక విధమైన వార్తలు వస్తున్నాయి. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు వారి పార్టీ సభ్యులు తప్పనిసరిగా అసెంబ్లీకి రావాల్సిన బాధ్యత ఉంది. టెక్నికల్గా మీకు రావాల్సిన సమయం గంట ఎక్కువగానే వస్తుంది అని చెప్పి నేను భావిస్తున్నాను. ఇది కూడా మన ఆంధ్ర రాష్ట్ర ప్రజలని దృష్టిలో పెట్టుకుని మీరు వస్తే అది కొంచెం వేడిగా అసెంబ్లీ చూడటానికి కూడా బాగుంటుంది. పవన్ కళ్యాణ్ గారి సినిమాలు ఎంత బాగుంటాయో ఆ విధంగా అక్కడ కూడా ఆయన వస్తే బాగుంటుంది.